విజయవాడ వరద బాధితులకు త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ వారి ఆర్థిక సహాయం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి నివాసంలో 5 లక్షల చెక్కును త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్దన్ ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ వరద బాధితులకు ఆపన్నహస్తం అందించిన త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీ వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బాధితులకు త్రిబుల్ ఎఫ్ యాజమాన్యం తరపున ఇటీవల ఆహారం పంపిణీ నిర్వహించిన ఇండస్ట్రీ ప్రస్తుతం మరో 5 లక్షల సీఎం సహాయ నిధి అందించడంపై అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా త్రిబుల్ ఎఫ్ అధినేత ఓపీ గోయంకా వారి సహాయ సహకారాలతో వరద బాధితులకు 5 లక్షల చెక్కు అందజేశామని హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్దన్ తెలిపారు. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని జనార్దన్ అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి జనార్దన్తో పాటుగా జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, త్రిబుల్ ఎఫ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి విజయవాడ ముంపు ప్రాంతాల వాసులను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించిన తాడేపల్లిగూడెంలో ఇవాళ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంబంధించి ఈరోజు 5 లక్షల రూపాయలని ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే ఇవాళ అక్కడ జరిగిన నష్టం మనం కనుక కళ్ళతో చూస్తే, ప్రజలు పడే ఇబ్బందులు మనం చూస్తే, మనం ఏం చేసినా మనం తక్కువే. కానీ మనకున్న దాంట్లో మనం 10 మందికి పెట్టాలనే ఆలోచనతో ఉన్నటువంటి తాడేపల్లిలో ముందుగా దాదాపుగా 1,00,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. ఇవాళ మళ్ళీ వాళ్ళని ఆదుకునేందుకు ఇవాళ అన్ని ఇళ్లలో నీళ్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవాళ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి దానికి సహకరించిన దాతలందరూ కూడా మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. గౌరవ శాసనసభ్యులు మన శ్రీనివాస్ గారికి, అలాగే మిగతా పెద్దలకు కూడా. సో మీ అందరికీ తెలిసిందే, మన రీసెంట్ వరదల వల్ల విజయవాడ టోటల్గా అతలాకుతలం అయిపోయింది. ఎంతోమంది పిల్లలు, ఫ్యామిలీస్ రోడ్ల మీద పడిపోయారు. ఇల్లులు మిలిగిపోయి వాళ్ళకి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ సందర్భంలో మన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీనివాస్ గారు మరి మాకు ఫోన్ చేసి మీరు కొంత సహాయం చేసి ఆదుకున్నాను అన్నారు. ఇమీడియట్గా మా మేనేజ్మెంటు సో ఇదే రైట్ టైం అని చెప్పి శాసనసభ్యులు చెప్పిన దాన్ని గౌరవించి ఒక 5 లక్షలు చెక్కు ఇవాళ ఇవ్వడం జరిగింది. సో మనం మొత్తం అంతా కష్టాలన్నీ మనం తెచ్చలేము. అట్లీస్ట్ మా వంతు సహకారంతో చాలా మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా అందులో భాగంగా ఇవాళ 5 లక్షలు డీడీ ఇస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి. సో మా మేనేజ్మెంటు ఇమీడియట్గా సార్ రిక్వెస్ట్ మన్నించి మా సుశీల్ గోయింకా గారు కానీ, అలాగే సీమా గోయింకా గారు కానీ, ఓపీ గోయింకా గారు కానీ దీన్ని ఇమీడియట్గా సార్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని మమ్మల్ని పంపించడం జరిగింది. సో డెఫినెట్గా మేము ఫ్యూచర్లో కూడా చాలా కార్యక్రమాలు ఇంకా చేస్తాం. గౌరవ శాసనసభ్యులు గారిని ఇన్వైట్ చేసి ఆయన చేతుల మీదుగా చేస్తామని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.